రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అండి. మరో 2 జిల్లాల నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. తెలిసిందే కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. మన ఛానల్లో అన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాను. త్వరలో ఇంకా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో అన్ని జిల్లాలకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయండి. అండ్ అలాగే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి ఇప్పుడు ఏ 2 జిల్లాల నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ అయింది, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ లో ఈ వీడియోలోనే చూసేద్దామండి. ఈ 2 జిల్లాల వారే కాదు, ఎవరైనా సరే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవే సేమ్ ఉంటాయి అనమాట. మనకి వేకెన్సీ డీటెయిల్స్ ఒకటే మారుతాయి అనమాట. సో తప్పకుండా వీడియో ఫుల్ గా చూడండి. అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. తెలంగాణలో మరో కొత్త జిల్లాలో నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు కొత్తగా మనకి 7 జిల్లాల నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో 95 అంగన్వాడీ టీచర్లు మరియు 95 హెల్పర్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట. కామారెడ్డి జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో 63 అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే 179 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకు జూలై 9 నుంచి 2025 లోపల ఆన్లైన్ ద్వారా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ రోజు మొత్తంలో 2 జిల్లాలు కలిపి మొత్తం కూడా 432 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారనమాట. ఒకేసారి 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అది వచ్చేసరికి కామారెడ్డి జిల్లాలో అలాగే ఇంకోటి వచ్చేసరికి ఆదిలాబాద్ జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది అనమాట. సో అందులో వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసారు కదా, మరి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. మనకి కామారెడ్డి జిల్లాలో ఏమేమి ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో మనకి ఖాళీగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బాన్స్వాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దోమకొండ అలాగే కామారెడ్డి, మధునూర్ మరియు ఎల్లారెడ్డి ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు గిరిజన ప్రాంతంలో అంగన్వాడీ సహాయకురాలు పోస్టులకు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నారండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా తెలుసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 9th నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 25th తో లాస్ట్ అనమాట. 25th ఈవినింగ్ 5 వరకు అప్లై చేసుకున్న వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు. సో 25th తో అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ డేట్ కూడా ఇచ్చేసారు. జూలై 28th నుంచి ఆగస్ట్ 1st వరకు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. సో ఆ జిల్లాలకి సంబంధించిన ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి మీరు ఇంటర్వ్యూకి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ డేట్స్ లోపల అంటే జూలై 28th నుంచి ఆగస్ట్ 1st వరకు కూడా టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి, తప్పనిసరిగా ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఆయా పోస్టులకు మాత్రం ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు లేకపోతే కనుక 10th పాస్ అయిన వాళ్ళు కూడా తీసుకుంటారనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, జూలై 1st 2026 నాటికి 18 to 35 years లోపు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దరఖాస్తు చేసుకునే మహిళలు మాత్రం తప్పనిసరిగా ఆ గ్రామానికి చెందిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అంటే గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా అయితే ఉంటుంది. ఆ వెయిటేజ్ మార్క్స్ ఏంటనేది తెలుసుకోండి. సో ఇంటర్ మార్క్స్ కి 70% మార్క్స్ అయితే ఇస్తారనమాట. అంటే 70 మార్క్స్ అనుకోండి. నెక్స్ట్ ప్రత్యేక కేటగిరీ అంటే వితాంధులకి 5 మార్క్స్ ఇస్తారు, అనాథులకి 10 మార్క్స్ ఇస్తారు, అదే దివ్యాంగులకి అయితే 5 మార్క్స్ ఇస్తారనమాట. ఇవన్నీ కూడా జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ అనమాట. ఇలా వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అవి ఏమేమిటి అనేది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుల ధృవీకరణ పత్రం, అది కూడా తహసీల్దార్ చే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్హతకి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే ఇంటర్ అండ్ 10th సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి, మార్కుల లిస్ట్స్. అండ్ వచ్చేసరికి నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంగవైకల్యం కలిగిన వారైతే సదరం సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలండి. నెక్స్ట్ వితాందు అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అనాథ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అలాగే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా ఈ సర్టిఫికేట్స్
సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అందుకేనండి. అండ్ నెక్స్ట్ ముఖ్య గమనిక చూడండి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళాలన్నమాట. చెప్పాను కదా ఇంటర్వ్యూకి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. జూలై 28 నుంచి ఆగస్టు 1 వరకు కూడా అన్ని కార్యాలయంలో పని వేళలో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలన్నమాట. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ రెండింటిని కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇది మాత్రం కంపల్సరీ. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు కదా అని అయితే ఉండదు. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత జూలై 28 నుంచి మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఏమీ లేదు, జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జూలై 9 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికే మనకి స్టార్ట్ అయ్యి 2-3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో జూలై 25తో లాస్ట్ అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. జూలై 28 నుంచి స్టార్టింగ్ అనమాట. ఆగస్ట్ 1 వరకు కూడా జరుగుతుంది. అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కి ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. బాన్స్వాడలో 22 టీచర్ పోస్టులు ఉన్నాయి, 24 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అలా టోటల్ 46 అనమాట. నెక్స్ట్ చూడండి, దామకుండలో 15 టీచర్ పోస్టులు, 26 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కామారెడ్డిలో 12 టీచర్ పోస్టులు, 14 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మధునూరులో 25 టీచర్ పోస్టులు, 10 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లారెడ్డిలో 21 టీచర్ పోస్టులు, 21 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇలా మొత్తం మీద చూసుకుంటే టీచర్ పోస్టులు 95, హెల్పర్ పోస్టులు కూడా 95 అనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 190 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో విద్యార్హత, ఏజ్ లిమిట్ అన్ని కూడా చూసారు కదా. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా ఈ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీకి అప్లై చేసుకోవాలంటే సో వాళ్ళే అప్లై చేస్తారనమాట. సో మీరు అప్లై చేసుకునే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని ఉంచుకోవాలి. అంటే 10th సంబంధించిన, క్యాస్ట్కి సంబంధించిన, ఆధార్, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా తీసుకుని ఉంచుకోవాలన్నమాట. చెప్పాను కదా ఇంతకు ముందే. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఒక 5 స్టెప్స్లో ఉంటుంది. అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్. జస్ట్ అక్కడ చిన్న యారో బటన్స్లో కనిపిస్తున్నాయి కదా, అవి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ అంగన్వాడీ సెంటర్కి మీరు అప్లై చేసుకుంటున్నారో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిస్టిక్ కూడా అంతే. ఇప్పుడు ఏ డిస్టిక్కి సంబంధించి నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్టిక్ పై సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్ అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఉంది కదా, మీరు అంటే ఇందులో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉంటుంది, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉంటాయి. సో ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తాయి టీచర్ అండ్ హెల్పర్ పోస్టులు అని. ఫర్ సపోజ్ నేను టీచర్ కానీ అప్లై చేస్తున్నాను. అలా మీరు క్లిక్ చేసుకోవడమే. జస్ట్ ఆరో బటన్స్ మీద క్లిక్ చేస్తే అవే వచ్చేస్తాయి. సో అక్కడితో మనకి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ నుంచి అలాగే భద్రాద్రి, కొత్తగూడెం, కామారెడ్డి ఇవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్లోనే ఉన్నాయన్నమాట నోటిఫికేషన్. సో మీరు ఏ డిస్టిక్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసేది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినది కాబట్టి ఆదిలాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అలా అనమాట. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేట్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ అండ్ అలాగే ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్. సో అక్కడితో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th సంబంధించింది అనమాట. 10th మార్క్సా లేకపోతే పర్సంటేజ్ జీపీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా ఒకవేళ మీరు ఓపెన్గా చదివితే ఓపెన్ ఎస్ఎస్సి అని సెలెక్ట్ చేయండి, లేదంటే నార్మల్ మార్క్స్ అని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది కింద ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అది కూడా 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో అదే ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన ఏజ్ ఎంత వస్తుందో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడతో 10th సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. డిడ్ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ కంపల్సరీ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి ఎస్ అని కనిపించేస్తుంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్, ఓపెనా లేకపోతే రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే ఇంటర్లో వచ్చిన మార్క్స్. సో ఇక్కడితో ఇంటర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే సో ఆ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. ఒకవేళ వీడియో అయితే ఎస్ అని క్లిక్ చేసి వాటికి సంబంధించిన
సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. లేదంటే నో అని పెట్టేస్తే అక్కడ సర్టిఫికేట్ ఏమీ అడగదు. సో అలాగే ఇక్కడ ఏమైతే సర్టిఫికేట్స్ అడుగుతుందో వాటన్నిటికీ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా ఫైనల్ గా సబ్మిట్ చేయడం. సో ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇదన్నమాట ఇప్పుడు ప్రస్తుతం 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. అది వచ్చేసరికి ఫస్ట్ వన్ కామారెడ్డి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్. త్వరలోనే ఇంకా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. సో అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.